యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదరింపబడుతూ బలపరచబడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ బలపరుస్తూ మనకి దేవుని వాక్కుల ద్వారా ప్రతిదినము కూడా మనల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను. దేవుడి ఉదయకాలం మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కోరష్ అనే రాజు కొరకు రాయించబడినటువంటి ఈ ప్రవచనము చాలా ఉన్నతమైనదండి. జనములను జయించుటకు, రాజ్యములను జయించుటకు, అధిపతులను జయించుటకు నేను అతను కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నిజంగా దేవుడు మన చేయి పట్టుకుని ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దొంగ ఊబిలో నుంచి, పాపపు జిగట ఊబిలో నుంచి దేవుడు మనలను ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తి ఈ విధంగా మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు ఈ లోకములో అనేక విధమైన వ్యసనములతో, అనేక విధమైన పాప అలవాట్లతో, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదండి, ఆయన విడిపించటానికి ఆయన తన సామర్థ్యతను చూపించి ఏదో ఒక విధంగా మనిషిని ఆయన తట్టు తిప్పుకోవడానికి ఎన్నో విధములైనటువంటి ఆంక్షల ద్వారా, లేకపోతే కొన్ని విశేషాల ద్వారా దేవుడు ఆయన యొద్దకు నడిపించుకుంటూ ఉన్నాడు. వచ్చిన వారిని ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో అనేక విధమైన సమస్యల నుంచి, అనేక విధమైన వ్యాధుల నుంచి, లేకపోతే అనేక విధములైన బంధకాల నుంచి విడిపించి దేవుడు తన చేయి గట్టిగా పట్టుకుని నడిపిస్తున్నాడు. నిజంగా నిన్ను నన్ను కూడా చేయి పట్టుకున్నాడు కదా. ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు చేయి పట్టుకున్నారు? మనతో ఉన్న భర్త, మనతో ఉన్న భార్య, మనతో ఉన్న బిడ్డలు ఎంతవరకు మన చేయి పట్టుకుని నడిపిస్తారు? కొంతవరకు మనతో ఉంటారు, కానీ నిత్యము నడిపించే దేవుడు ఆ దేవాది దేవుడు. ఆయన మాత్రం ఎంత మాత్రం నీ చెయ్యిని నేను విడువను, నీ కుడి చేతిని పట్టుకుని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా అటువంటి దేవాది దేవుని చెయ్యి పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా భయపడిన అవసరం లేదు. ఇంకో జనములను జయించే అధికారాన్ని నీకు ఇస్తాను, జయించడానికి శక్తిని నేను ఇస్తానంట. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఈ మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో విధమైన ఆటంకాలు, ఎన్నో విధమైన బాధలు, కష్టాలు, కన్నీటి గాథలు, ఈ సమస్యలన్నిటికీ కూడా విడుదల కలగజేయడానికి దేవాది దేవుడు మనం చేయి పట్టుకోవడానికి ఆయన నిత్యము కూడా ఆయన చేతులు మనకు అందిస్తున్నాడు. ఒకవేళ ఒకసారి ఆయన చేయిని విడిచిపెడుతున్నావేమో, ఏమాత్రం విడిచిపెట్టద్దు. ప్రతి క్షణము కూడా ఆయన మన చేయి పట్టుకోవాలంటే ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ముఖ్యంగా ఆయన పాద సన్నిధిలో మనము విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఆయనతో మనం ఎప్పుడు కూడా సత్సంబంధం కలిగి ఉండాలండి. అప్పుడే దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఏ విషయంలో మనల్ని సిగ్గుపడనివ్వడండి. ఏది అడుగుతున్నామో, ఏ సమస్య కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో వెంటనే జవాబిస్తాడు ఆ దేవాది దేవుడు. ఒకవేళ ఆ సమస్య తీరడానికి కొంత టైం పట్టొచ్చు, అది మనం అడిగింది అది నెరవేర్చబడ్డానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అయినప్పటికీ కూడా మనం దేవుడు నా చేయి విడిచిపెట్టేసాడేమో, నా ప్రార్థన వింటలేదేమో, నాకు దూరంగా ఉంటున్నాడేమో అని ఏమాత్రం కూడా ఆలోచన చేయదు. అటువంటి ఆలోచన మనలో ఎంత మాత్రం కూడా రానివ్వద్దండి. ఆయన ఎప్పుడు కూడా ఇదిగో నీతిమంతుల ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతున్నాను, ఎప్పుడు కూడా వారి మొరలకు నా చెవులు ఎప్పుడు ఒగ్గే ఉన్నాయి అంటున్నాడు. అవును కదా, దేవుడు ఎప్పుడు మన ప్రతి ప్రార్థన వింటున్నాడు. అయితే మనం అనుకుంటాం వింటలేదేమో, నాకు ఈ కార్యం జరగట్లేదు, నా సమస్య తీరట్లేదు, నేను అనుకున్నది ఆశించింది నెరవేరట్లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించొద్దండి. ఆయన ఎప్పుడు వింటున్నాడు, కానీ తగిన సమయం మందు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు. ఈ దినాన్ని ఒకవేళ నీకు రావాల్సిన బాకీల విషయంలో నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఆ బాకీలు రావాల్సిన బాకీల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అవి వసూలు అవ్వట్లేదని నువ్వేమైనా కృంగిపోతున్నావేమో, లేదా బాధపడుతున్నావేమో, దేవుడు ఈరోజే వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నా. అతి తొందరలోనే నీకు రావాల్సిన బాకీలు ఆయన
విడుదలవ్వడానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నాం ఈ వాగ్దానం. నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీపించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, జనములను జయించుటకు అధికారాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా, మా చేతిని, మా కుడి చేతిని పట్టుకుంటున్నానని వాగ్దానం చేస్తున్నావయ్యా. అవును ప్రభా, మా చేయి నువ్వు పట్టుకోకపోతే మేము ఏ విధంగానే ఈ లోకంలో దేన్ని జయించలేం ప్రభా. నాయనా, మా చేయి గట్టిగా పట్టుకున్నావు కనుకే ప్రతిదీ కూడా జయించే శక్తిని ఇస్తున్నావు ప్రభా. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ విషయంలో ఇంకా జయించలేకపోతున్నారు, ఏ విషయంలో దృఢపరచుకోలేకపోతున్నారు, ఏ సమస్యతో నాయన తల్లడిల్లిపోతున్నారు. ఇదిగో రుణాలు తీరక, లేకపోతే రుణాలు వచ్చే బాకీలు రాక అయ్యా నాయన ఇదిగో కృంగిపోతున్నారు ప్రభా. సమయంలో ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో ప్రభా గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఇదిగో వారి చేయి గట్టిగా పట్టుకుని వారుకున్నటువంటి ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల కలిగించి ఈ దినమే వారికి ప్రభా వారి ప్రార్థనకు తప్పక జవాబు దయచేయండి. యేసు క్రీస్తు అతి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.